హాయ్ ఫ్రెండ్స్, ఒక్క సినిమా కూడా హిట్ అవ్వకపోయినా సరే నెక్స్ట్ సినిమాకి రెడీ అవుతున్నందుకు హీరోలకి తెగ పేరు వచ్చేస్తుంది. కానీ ఒక్కసారి కూడా అలాట్ అవ్వకపోయినా సరే ప్రతి ఐపీఓకి అప్లై చేస్తున్న మనలాంటి రిటైలర్స్కి పేరు రావటం లేదండి. ఏమంటారు? ఐపీఓ ఇన్వెస్టర్స్ తాలూకా ఓపిక ప్రపంచం మొత్తానికి తెలియాలి. ఫ్రెండ్స్, మీరు ఎన్ని ఐపీఓస్కి అప్లై చేశారు, ఎన్ని అలాట్ అయ్యాయి ఏంటి అనేది కింద కామెంట్స్లో పెట్టండి. సరే, ఈ ఎమోషన్స్ అవన్నీ పక్కన పెడితే ఈ ఐపీఓ తాలూకా అలాట్మెంట్ ఛాన్సెస్ ఎలా పెంచుకోవాలి అనే డౌట్ అందరికీ ఉంటుంది. దాన్ని లాజికల్లీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే ఒకేసారి 3-4 ఐపీఓస్ ఓపెన్ అయిపోతున్నప్పుడు లిమిటెడ్ క్యాపిటల్ వల్ల దేనికి అప్లై చేస్తే బాగుంటుందో, దేన్ని మిస్ చేయాలో అర్థం కాక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో రాబోతుంది. అలాగే లిస్టింగ్ గెయిన్స్ని ఎలా యాంటిసిపేట్ చేయొచ్చు అనేది కూడా ఈ వీడియోలో రాబోతుంది. 3 చాప్టర్స్గా ఈ వీడియో డివైడ్ అవుతుందండి. కంపల్సరీగా వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు నేను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళక ముందు ఇలా నాలెడ్జ్ వీడియోస్ అని, ప్రతిరోజు డైలీ మార్కెట్ అనాలిసిస్ అని, ఐపీఓ అనాలిసిస్ అని, పర్సనల్ ఫైనాన్స్ వీడియోస్ అని, ఇలా A to Z ఫైనాన్స్ రిలేటెడ్, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ ఇస్తున్న మన రూపాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అని చేస్తూ ఉండండి. అండ్ వీడియో మధ్యలో మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఒకే డీమ్యాట్ అకౌంట్ నుంచి మల్టిపుల్ లాట్స్ అప్లై చేసినా సరే మీకు సరిగ్గా రాదండి, ఐపీఓ అలాట్మెంట్ అవ్వదు. డిఫరెంట్ డీమ్యాట్ అకౌంట్స్లో, మల్టిపుల్ డీమ్యాట్ అకౌంట్స్లో ఐపీఓస్ అప్లై చేస్తూ ఉండాలి. అలాగని మీ పేరు మీద ఉన్న డీమ్యాట్ అకౌంట్సే కాదు, ఒక వేరే బ్రోకర్, ఏ బ్రోకర్, జెడ్ బ్రోకర్, ఎక్స్, ఇలా 3 బ్రోకర్స్, మీ ప్యాన్లో రిజిస్టర్ అయిన బ్రోకర్స్ ద్వారా 3 లాట్లు అప్లై చేసినా సరే ఒక లాట్ లాగే తీసుకుంటుంది. అందుకనే డిఫరెంట్ పాన్ నెంబర్స్ అండర్లో డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసి, మీ డీమ్యాట్ అకౌంట్ ఉంది, మీ ఫ్రెండ్ది, మీ వైఫ్ది, మీ ఫాదర్ది, మదర్ది, మీ లవర్ది, ఎవరిదైనా సరే ఇలా డిఫరెంట్గా డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని వాటిలో ఒక్కొక్క లాట్ ద్వారా అప్లై చేస్తూ ఉండాలి. సో అందుకేనండి డిఫరెంట్ డీమ్యాట్ అకౌంట్స్ ఎలాగో అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మాకు మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే, మమ్మల్ని మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే, మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా రెఫరల్ లింక్ ఉన్నదండి. ఫాయస్ తాలూకా రెఫరల్ లింక్ ఉన్నది. మీరు మల్టిపుల్ అకౌంట్స్ యూస్ చేయాలి కాబట్టి ఆ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఓకే కదా? రైట్. చాప్టర్ 1, ఐపీఓని ఎలా అనాలిసిస్ చేయాలి. ఆర్హెచ్పి చూసో, లేక మంచి ఫైనాన్షియల్ వెబ్సైట్స్ ఆర్ ఆర్టికల్స్లో చూసో, లేక యూట్యూబ్ వీడియోస్ చూసైనా సరే ఐపీఓని ఎలా అనాలిసిస్ చేయాలి అనేది పాయింట్ వైజ్ మాట్లాడుకుందాం. అలర్ట్గా వినండి. ఫస్ట్, ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద ఆఫర్. డబ్బులు దేనికి రేస్ చేస్తున్నారు? అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ అండి ఇది. కంపెనీ ఈ డబ్బులతో ఏం చేస్తుంది అనేది తెలుసుకోవాలి. ఇందులో నెంబర్ 1 ఫ్రెష్ ఇష్యూ అని ఉంటుంది. అంటే కంపెనీ కొత్తగా షేర్స్ని ఇష్యూ చేసి ఆ డబ్బుల్ని కంపెనీ బిజినెస్ కోసం, కొత్తగా ఫ్యాక్టరీ కట్టచ్చు, అప్పులు తీర్చొచ్చు, ఏదైనా చేయొచ్చు, అలా వాడుకుంటూ ఉంటుంది. ఇది ఒక మంచి సైన్. నెక్స్ట్, ఆఫర్ ఫర్ సేల్. అంటే కంపెనీ ప్రమోటర్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ వాళ్ళ షేర్స్ని అమ్మేసి డబ్బులు వాళ్ళ జేబులోకి వేసుకుంటున్నారు. కంపెనీకి డబ్బులు ఏమీ రావు. ఇది కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన విషయం. నౌ ఇదే పాయింట్ని ఎగ్జాంపుల్స్తో పాటు చూద్దాం. ఒక మంచి ఐపీఓ, ఒక బ్యాడ్ ఐపీఓ అనుకుందాం. ఫస్ట్, ఒక మంచి ఐపీఓ. టోటల్ ఐపీఓ సైజ్ 1000 crores అనుకుందాం. అందులో ఫ్రెష్ ఇష్యూ 800 crores అనుకుందాం. ఓఎఫ్ఎస్ 200 crores అనుకుందాం. అంటే ఎక్కువ భాగం డబ్బు కంపెనీలోకి వెళ్తుంది, విచ్ ఇస్ ఎ గ్రీన్ సిగ్నల్. సో ఈ విషయం పరంగా ఒక మంచి ఐపీఓ అది. బ్యాడ్ ఐపీఓ సైన్, అంటే పాసిబిలిటీ ఆఫ్ బ్యాడ్ ఐపీఓ ఏంటంటే, టోటల్ ఐపీఓ సైజ్ 1000 crores, అందులో ఫ్రెష్ ఇష్యూ 100 crores మాత్రమే, ఓఎఫ్ఎస్ 900 crores. అంటే ప్రమోటర్స్ అండ్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్కి ఎక్కువ డబ్బులు వెళ్ళిపోతుంది, విచ్ ఇస్ ఎ రెడ్ సిగ్నల్. అర్థమైందా లేదా? ఎగ్జాంపుల్ అర్థమైందా లేదా? సో చెక్ లిస్ట్ పాయింట్, ఫ్రెష్ ఇష్యూ పర్సంటేజ్ ఎక్కువ ఉందా లేదా అనేది చూస్తూ ఉండాలి. పాయింట్ నెంబర్ 2, ప్రమోటర్ హోల్డింగ్. ఐపీఓ తర్వాత క్యాప్టెన్ షిప్లోనే ఉంటాడా లేక దూకేస్తాడా? ఐపీఓ తర్వాత కూడా కంపెనీ ఓనర్స్, అదే ప్రమోటర్స్ దగ్గర ఎన్ని షేర్స్ ఉంటున్నాయో అనేది చూడాలి. ఎందుకంటే క్యాప్టెన్కే షిప్ మీద నమ్మకం లేకపోతే మరి ప్యాసింజర్స్ పరిస్థితి ఏంటండి? ప్రీ ఐపీఓ హోల్డింగ్, పోస్ట్ ఐపీఓ హోల్డింగ్ అని ఉంటుందన్నమాట. ప్రీ ఐపీఓ హోల్డింగ్ అంటే ముందు ఎన్ని షేర్స్ ఉన్నాయి, పోస్ట్ ఐపీఓ హోల్డింగ్ ఐపీఓ తర్వాత ఎన్ని షేర్స్ మిగులుతాయి అనేది ఉంటుంది. ఆర్హెచ్పిలో ఎక్కడో దగ్గర ఉంటుంది, చూడాలి మనం. ఎగ్జాంపుల్తో చూస్తే ఒక మంచి ఐపీఓ ఎలా ఉంటుందంటే, లైక్ ప్రీ ఐపీఓ హోల్డింగ్ 75% అలా ఉండి, పోస్ట్ ఐపీఓ ప్రమోటర్స్ తాలూకా హోల్డింగ్ 60% అయింది అనుకోండి. ఇట్స్ ఓకే, ప్రమోటర్స్కి ఇంకా మేజర్ స్టేక్ అనేది ఉన్నది. బట్ ఒక వార్నింగ్ సైన్, ఒక బ్యాడ్ ఐపీఓ అనుకుంటే, ప్రీ ఐపీఓ హోల్డింగ్ 75% నుంచి పోస్ట్ ఐపీఓ హోల్డింగ్ 35%కి పడిపోతాయి కొన్ని. అంటే ప్రమోటర్స్ పెద్ద అమౌంట్ క్యాష్ అవుట్ చేసుకుంటారన్నమాట. కంపెనీ ఫ్యూచర్ మీద వాళ్ళకే నమ్మకం లేనట్టే ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఆలోచించుకోవాలి. సో చెక్ లిస్ట్ పాయింట్, పోస్ట్ ఐపీఓ ప్రమోటర్ హోల్డింగ్ స్ట్రాంగ్గా ఉందా లేదా? ఐడియల్గా చెప్పాలంటే ఒక 50% కన్నా ఎక్కువ ఉందా లేదా? 60% కన్నా ఎక్కువ ఉంటే ఇంకా మంచిది. 3, యాంకర్ ఇన్వెస్టర్స్ లిస్ట్. పెద్దోళ్ళు వస్తున్నారా లేదా అనేది చూడాలి. ఒక మంచి సినిమా రిలీజ్ అయ్యే ముందు స్టార్ హీరోస్, డైరెక్టర్స్, దాన్ని పేరులో ఎవరెవరు ఉన్నారో ఏంటి, క్యాస్ట్ అండ్ క్రూ అనేది చూసిన తర్వాత ముందే మనం డిసైడ్ చేసుకుంటాం కదా సూపర్ హిట్టో లేదో ఏంటని చెప్పి. ఒక నమ్మకం అనేది వస్తుంది ఎవరిని, ఆ పెద్దోళ్ళు చూసిన తర్వాత. అలాగే ఐపీఓలో యాంకర్ ఇన్వెస్టర్స్ కూడా చూస్తూ ఉండాలి. అసలు ఎవరు యాంకర్ ఇన్వెస్టర్స్? వీళ్ళు పెద్ద పెద్ద స్మార్ట్ మనీ ప్లేయర్స్ అనమాట. అంటే మ్యూచువల్ ఫండ్స్ అని, ఫారిన్ ఇన్వెస్టర్స్ అని, ఇన్సూరెన్స్ కంపెనీస్ అని, పెద్ద పెద్ద ఫండ్స్ అని. వీళ్ళు ఏంటంటే రిటైల్ ఇన్వెస్టర్స్ కన్నా ముందు,
అంటే మనలాంటి వాళ్ళ కన్నా ముందు ఐపీఓ ఓపెన్ అవ్వక ఒక రోజు ముందు చాలా పెద్ద అమౌంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ క్యూఐబి పోర్షన్ ఒక 50% ఉన్నది అనుకోండి ఐపీఓకి, అందులో ఒక 60% అలా వీళ్ళు మిగతా వాళ్ళతో అప్లై చేయడం కాకుండా ముందే వీళ్ళు స్టేక్ తీసుకోవచ్చు. మినిమం 10 crores అలా ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంత స్టేక్ అని అలా వస్తుంటుంది అనమాట. అదే కదా, వీళ్ళు యాంకర్ ఇన్వెస్టర్స్ అనమాట. ఐపీఓకి ఒక రోజు ముందే వీళ్ళు స్టేక్ తీసుకుంటారు. నౌ వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి? ఫస్ట్, స్టాంప్ ఆఫ్ అప్రూవల్. ఈ పెద్ద ఫండ్స్ కంపెనీని, దాని ఫైనాన్షియల్స్ని, వాల్యుయేషన్ని తెగ రీసెర్చ్ చేశాక డబ్బులు పెడుతూ ఉంటారు కదా. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఆ కంపెనీ మీద అండ్ దాని ప్రైస్ మీద ఒక క్వాలిటీ సర్టిఫికేట్ లాంటిది ఇచ్చినట్టే. 2, ఇనిషియల్ స్టెబిలిటీ. వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన షేర్స్లో 50%కి ఒక 30 days లాకిన్ పీరియడ్, మిగతా 50 daysకి 90 day లాకిన్ పీరియడ్ ఇలా ఉంటుందన్నమాట. అంటే లిస్టింగ్ రోజు వీళ్ళు షేర్స్ అమ్మేసి ప్రైస్ని పడగొట్టలేరు. సో ఇది లిస్టింగ్ రోజు కొంత స్టెబిలిటీని ఇస్తుంది అనమాట. సో చెక్ లిస్ట్ పాయింట్, యాంకర్ ఇన్వెస్టర్స్ లిస్ట్లో రెప్యూటెడ్ నేమ్స్ ఉన్నాయా లేదా అనేది చూస్తూ ఉండండి. 4, లాకిన్ పీరియడ్. సప్లై గోళ వస్తుందా లేదా అనేది చూస్తూ ఉండాలి. ప్రమోటర్స్ అని, యాంకర్ ఇన్వెస్టర్స్ అని వాళ్ళ షేర్స్కి కొన్ని రోజులు, యూజువల్లీ ఒక 90 to 180 days అలా అమ్మలేరు అని చెప్పి ఒక లాకిన్ పీరియడ్ ఇస్తారనమాట. అది మీరు చెక్ చేస్తూ ఉండాలి. ఎన్ని డేస్ అనేది చెక్ చేస్తూ ఉండాలి. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ లాకిన్ పీరియడ్ అయిపోయాక మార్కెట్లోకి సడన్గా చాలా షేర్స్ సప్లై వచ్చి షేర్ ప్రైస్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటోలో, పేటీఎంలో ఇలాంటి చాలా న్యూఎస్ కంపెనీస్లో వాటి లాకిన్ పీరియడ్ అయిపోయాక పెద్దగా ఫాలో అయ్యాయి, ఎందుకంటే సప్లై ఎక్కువ అవుతుంది అనమాట. సో మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే అప్లై చేసే ముందే లాకిన్ ఎక్స్పైరీ డేట్లు ఇలాంటివన్నీ చెక్ చేస్తూ ఉండాలి. అండ్ ఆ డేట్ దగ్గర పడుతుంటే, బాగా దగ్గరగా ఉంటే అది ఒక బ్యాడ్ సైన్గా తీసుకోవాలి. లేదా ఎక్స్పైరీ అదే లాకిన్ పీరియడ్ దూరంగా ఉంటే అది ఒక మంచి సైన్గా తీసుకోవాలన్నమాట. నెక్స్ట్, 5th, వాల్యుయేషన్. చిన్న పదం, కాకపోతే మార్కెట్ మొత్తం దీని మీద నడుస్తుందండి. అసలు ఆ ప్రైస్ కరెక్టా కాదా అది చెప్పడం చాలా కష్టం, బట్ ఇది చాలా ట్రికీ, బట్ చాలా ఇంపార్టెంట్. సో కొంచెం సింపుల్గా చెప్పుకోవడానికి ట్రై చేద్దామండి. ఫస్ట్, పిఈ, ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో. ఇది ఒక సింపుల్ టూల్. కంపెనీ ₹1 లాభం సంపాదించడానికి మనం షేర్ మీద ఎన్ని రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నామో చెప్తుంది. కాంపిటీటర్స్తో కంపేర్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐపీఓ, ఈ కంపెనీ తాలూకా పిఈ రేషియో 80 అనుకుందాం. ఆల్రెడీ మార్కెట్లో లిస్ట్ అయిన దాని కాంపిటేటర్ 40లో అలా ట్రేడ్ అవుతుంటే వీళ్ళు కొంచెం ఓవర్ వాల్యూడ్లో ఉన్నట్టే కదా. అలాగే పీఈ ఎప్పుడు వస్తుందండి? నెట్ ప్రాఫిట్ ఉన్నప్పుడు. సో లాసెస్లో ఉన్న స్టార్ట్అప్ కంపెనీస్కి పీఈ ఉండదు కాబట్టి అప్పుడు వేరే మెట్రిక్స్ లైక్ ప్రైస్ టు సేల్స్ అని, ఈవీ టు ఎబిటా అని, లేదంటే గ్రే మార్కెట్ ప్రీమియం అని, ఇలాంటి అన్అఫిషియల్ ఇండికేటర్స్తో చూస్తూ ఉండాలి. బట్ చెక్ లిస్ట్ పాయింట్ ఏంటంటే కంపెనీ దాని కాంపిటీటర్స్తో పోల్చుకుంటే రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉందా లేదా అనేది చూస్తూ ఉండాలి. యాజ్ సింపుల్గా చెప్పేసిన చాలా కష్టమండి, బట్ మనం ఎలాగో ఐపీఓ అనాలిసిస్ వీడియోస్ చేస్తున్నాం కదా, ప్రతి ఐపీఓకి అనాలిసిస్ చేస్తూ ఉన్నాం. సో ఫాలో అవుతూ ఉన్నాడు అలాగే. నెక్స్ట్, పాయింట్ నెంబర్ 6, సెక్టర్ అండ్ స్వాట్ అనాలిసిస్. డాట్స్ని కనెక్ట్ చేస్తూ ఉండడం. ముందు ఒక వీడియోలో కూడా నేను చెప్పానండి, స్వాట్ అంటే ఈ స్ట్రెంగ్స్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్స్ వేరేగా చూడడం కాకుండా కంబైన్గా చూస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, కార్ ఎంత మంచిదైనా సరే రోడ్ బాగోకపోతే సరిగ్గా జర్నీ అవ్వదు కదండి. అలాగే ఒక కంపెనీ ఎంత తోపుదైనా సరే అది ఉన్న సెక్టర్ రైజింగ్లో లేకపోయినా, లేక గ్రోత్ ప్రాస్పెక్ట్స్ లేకపోయినా సరే కష్టమే కదా. సో కంపెనీతో పాటు అది పనిచేసే ఇండస్ట్రీ ఆర్ సెక్టర్ని కూడా అనాలిసిస్ చేయాలి. సో ఫస్ట్ మనం చేయాల్సింది సెక్టర్ అనాలిసిస్. ఆ ఇండస్ట్రీ ఫ్యూచర్ ఎలా ఉన్నది? సన్ రైజ్ సెక్టరా అంటే ఇండస్ట్రీ గ్రోత్ అవుతుందా, లేక సన్సెట్ సెక్టరా ఇండస్ట్రీ పడుకుపోతుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ని ఈజీగా రీప్లేస్ చేసేస్తుంది, టెక్నాలజీ రీప్లేస్ చేసేస్తుంది అనుకున్నప్పుడు అది ఒక బ్యాడ్ సెక్టర్ టైపే. అలాగే గవర్నమెంట్ సపోర్ట్ ఆ సెక్టర్ మీద ఎంత అలా ఉన్నది, లేక రెగ్యులేషన్స్ ఎక్కువ ఉన్నదా లేదా ఏంటనేది చూస్తూ ఉండాలి. నౌ ఈ సెక్టర్ అనాలిసిస్ని, స్వాట్ అనాలిసిస్ని ఎలా కంబైన్ చేస్తామంటే, ఆర్హెచ్పిలో లేక ఎక్కడ చూసినా సరే స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ అనేది ఉంటూ ఉంటాయి కదా, అవి కంపెనీ తాలూకుది. అండ్ ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో అది బయట, అంటే కంపెనీకి సంబంధం లేనివి, సెక్టర్ స్పెసిఫిక్ అనుకుందాం. ఆపర్చునిటీస్ అంటే ఆ సెక్టర్ గ్రో అవ్వడానికి, లేదంటే ఆ సెక్టర్ మొత్తానికి వచ్చే పాజిటివ్స్. థ్రెట్స్ అంటే ఆ సెక్టర్ మొత్తానికి రాగలిగే ఆర్ ఎల్స్ మొత్తం మ్యాక్రో పరంగా రాగలిగే నెగిటివ్స్. నా ఒక సెక్టర్కైనా మొత్తం ఎకానమీకైనా ఒక పెద్ద ఆపర్చునిటీ ఉంటే ఏంటి, ఒక పెద్ద ఆపర్చునిటీ ఉంటే ఆ కంపెనీ ఆ ఆపర్చునిటీని ఎంత క్యాష్ చేసుకోగలదు అనేది ఆ కంపెనీ తాలూకా స్ట్రెంగ్త్ అండి. అలాగే ఆ మ్యాక్రో పరంగా లేదంటే ఇండస్ట్రీకి మొత్తం ఒక థ్రెట్ ఉన్నది అంటే ఆ థ్రెట్ నుంచి ఈ కంపెనీ ఎలా తప్పించుకోగలదు అనేది స్ట్రెంగ్త్. నా ఉన్న ఆపర్చునిటీ కంపెనీ యూస్ చేసుకోలేదు అనేది వీక్నెస్. అలాగే ఉన్న థ్రెట్స్కి ఈజీగా ఎక్స్పోజ్ అయిపోగలదు అనేది వీక్నెస్. అదేంటి లేదా? సో అలా కంబైన్ చేసి చూస్తున్నారు అనమాట. సో మీరు అనాలిసిస్ చేస్తున్నప్పుడు అడగాల్సిన గోల్డెన్ క్వశ్చన్, కంపెనీ స్ట్రెంగ్త్స్ సెక్టర్ ఆపర్చునిటీస్తో మ్యాచ్ అవుతున్నాయా లేదా, కంపెనీ వీక్నెసెస్ సెక్టర్ థ్రెట్స్ వల్ల ఇంకా డేంజరస్గా మారగలవా అనేది చూస్తూ ఉండాలి. నా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఒక కంపెనీకి స్ట్రాంగ్ R&D ఉన్నది, అది కంపెనీ తాలూకా స్ట్రెంగ్త్ అనుకుందాం. నెక్స్ట్, ఆ సెక్టర్కి గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా తాలూకా పుష్ ఎక్కువ ఇస్తుంది అనమాట, అది ఆ సెక్టర్ ఆపర్చునిటీ అనుకుందాం. నా కన్క్లూడ్ ఏం చేసుకోవచ్చు, ఈ కంపెనీ వాళ్ళ R&D స్ట్రెంగ్త్తో గవర్నమెంట్ తాలూకా ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోగలదు, అంతేనా? నా ఇందాక మనం గ్రీన్ సిగ్నల్ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు రెడ్ సిగ్నల్ గురించి చెప్పుకుందాం.
ఒక కంపెనీ తాలూకా వీక్నెస్ ఏంటంటే బిజినెస్ అంతా కేవలం ఒకే క్లయింట్ మీదే డిపెండ్ అయి ఉంది. ఆ సెక్టర్ తాలూకా థ్రెట్ ఏంటంటే ఆ ఇండస్ట్రీలో కాంపిటీషన్ పెరిగిపోతూ ఉన్నది. దీన్ని ఎలా కన్క్లూడ్ చేయగలం? కాంపిటీషన్ వల్ల ఈ కంపెనీ ఆ ఒక్క క్లయింట్ కూడా కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇది బిగ్ రిస్కా కాదా? దానికి అంత వాల్యుయేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదా? అసలు ఐపీఓకి అప్లై చేయకపోవడే మంచిది. సో అర్థమవుతుందా లేదా ఎలాగా రిలేట్ చేయాలి ఏంటనేది? సో ఈ 6 సూత్రాలు ఫాలో అవుతూ మీ అనాలిసిస్ మీరు స్టార్ట్ చేసుకుంటూ ఉండండి. ప్రతి ఐపీఓని అనాలిసిస్ చేయండి. ఆ ఐపీఓ లిస్ట్ అయ్యి ఒక నెల తర్వాత మీరు ఏమనుకున్నారు, లిస్ట్ అయిన తర్వాత ఏమైంది, తర్వాత ఒక నెలలో ఎలా రియాక్ట్ అయింది, ఇవన్నీ చూసుకోండి. అప్పుడు నోట్ చేసుకోండి. సో మీ అనాలిసిస్ మీరు సానబెట్టినట్టు అవుతూ ఉంటారు. సెకండ్ చాప్టర్. కొన్ని ఐపీఓస్ లిస్టింగ్ గెయిన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, కొన్ని తక్కువ వస్తూ ఉంటాయి. వాటికి కొన్ని రీజన్స్లో చెప్పుకుందాం. ఇది కూడా ఈ ఐపీఓ అనాలిసిస్లో యాడ్ చేసుకోవచ్చు అండి మీరు. ఫస్ట్, ఎక్కువ లిస్టింగ్ గెయిన్స్ రావడానికి ఆబ్వియస్ ఫస్ట్ ఆన్సర్ భారీ ఓవర్ సబ్స్క్రిప్షన్. నాకు కావాలి అని లాగేసుకుంటూ ఉంటుంటారు అనమాట. ఇది సింపుల్ అండి. సో ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను నేను. సింపుల్గా చెప్పాలంటే ఒక 100 లాట్లు ఉన్నాయి, దానికి ఒక 100 మంది లేదంటే 150 మంది అప్లై చేశారనమాట. సో 100 మందికి అది అలాట్ అయిపోతుంది, మిగతా 50 మంది సర్లే అని చెప్పి పక్క వెళ్ళిపోతారు. బట్ 100 లాట్లు ఉన్నప్పుడు 1000 మంది అప్లై చేస్తే అందులో 100 మందికి మాత్రమే అలాట్ అవుతుంది. అప్పుడు మిగతా 900 మందిలో ఎంతో మంది బయటకు వచ్చి నాకు కావాలని చెప్పి లిస్టింగ్ రోజు ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటారు. సో లిస్టింగ్ గెయిన్స్ ఎక్కువ వస్తాయి. నెక్స్ట్, సెకండ్, ఇది కూడా బేసిక్ రీజన్ టైపే, గ్రే మార్కెట్ ప్రీమియం హైలో ఉండడం. జిఎంపీ ఒక అన్అఫిషియల్ డేటా అయినప్పటికీ జిఎంపీ ఎక్కువ ఉంటే లిస్టింగ్ గెయిన్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆ జిఎంపీలో ఆడు 80% అంటున్నాడు, సో మళ్ళీ మనకు దొరకదు, ఆ 80%కో లేదా 60%కో మనం కొనేసుకుందాం అని చెప్పి ఎక్కువ ప్రైస్ వాళ్ళు కోట్ చేయొచ్చు, దానివల్ల లిస్టింగ్ గెయిన్స్ ఎక్కువ రావచ్చు. నెక్స్ట్ 3, ఇందాక ముందు చెప్పుకున్న 2 బేసిక్ వే. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే మార్కెట్ సెంటిమెంట్. మార్కెట్ తాలూకా మూడ్ బాగుండాలండి. ఇందాక ఎగ్జాంపుల్ మళ్ళీ మీరు ఎంత మంచి కార్ కొన్నా రోడ్ బాగోపోతే డ్రైవ్ చేయలేరు కదా. అలాగే కంపెనీ ఎంత మంచిదైనా ఓవరాల్ స్టాక్ మార్కెట్ తాలూకా సెంటిమెంట్ పాజిటివ్గా లేకపోతే లిస్టింగ్ గెయిన్స్ ఉండవు కదా. సో మార్కెట్ బుల్ రన్లో ఉన్నది అన్నప్పుడు అండ్ ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేద్దాం అనే జోష్లో ఉంటుంటారు కాబట్టి ఈ పాజిటివ్ మూడ్ వల్ల కొత్త ఐపీఓస్కి కలిసి వస్తుంది. మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్గా ఉన్నది అనుకోండి, లిస్టింగ్ రోజు కూడా అంతలా సెంటిమెంట్స్ యాడ్ అవ్వవు అనమాట. సో అది కూడా ఒక సెంటిమెంట్. నెక్స్ట్ 4, ఇది చాలా ముఖ్యం అండి, స్మాల్ ఐపీఓ సైజ్. ఒక లిమిటెడ్ ఎడిషన్ వాచ్ ఉన్నదనుకోండి, దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కదా. అలాగే ఐపీఓ కూడా. కంపెనీ అమ్మే షేర్స్ తక్కువ ఉంటాయి, అంటే చిన్న ఐపీఓ ఉన్నదనుకోండి, అండ్ అదే టైంలో సేమ్ టైప్ ఆఫ్ డిమాండ్ ఉంటే స్కేర్సిటీ అంటారు, స్కేర్సిటీ క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 1000 మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు, 100 లాట్లు మాత్రమే కంపెనీ ఫ్లోట్ చేస్తే 1000 మంది అప్లై చేసినప్పుడు ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది కదా. అలాగే ఒక కంపెనీ ఒక 1000 లాట్లు అప్లై చేసుకోండి అని చెప్పి ఇచ్చేస్తే ఉన్నది 1000 మంది ఇన్వెస్టర్స్, సో అంతలా ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది, అదే కదా. సో స్మాల్ ఐపీఓ సైజెస్ చూస్తూ ఉండండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 crore తాలూకా ఐపీఓ ఉన్నది, దానికి 100 times సబ్స్క్రైబ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి, మనం చాలాసార్లు చూసాం. అలాగే 4000 crore తాలూకా ఐపీఓ లేదంటే 20,000 crore తాలూకా ఐపీఓ ఇలాంటివి ఉంటే వాటికి అంత సబ్స్క్రిప్షన్ వచ్చే ఛాన్సెస్ ఉండదు కదా. అండ్ ఇంకొక విషయం, సరే ఒక కంపెనీ ఏ, ఐపీఓ ఏ అండ్ ఐపీఓ బి. ఐపీఓ ఏ కూడా 50 times సబ్స్క్రైబ్ అయింది, ఐపీఓ బి కూడా 50 times సబ్స్క్రైబ్ అయింది. ఈ రెండిట్లో ఎక్కువ లిస్టింగ్ గెయిన్స్ దేనికి వస్తాయి? ఐపీఓ ఏ 200 crore రేస్ చేస్తుంది, ఐపీఓ బి 4000 crore రేస్ చేస్తుంది. బట్ ఇద్దరికి 50 times సబ్స్క్రైబ్ అయినప్పుడు ఐపీఓ బీకే ఎక్కువ లిస్టింగ్ గెయిన్స్ వస్తాయండి. అది కూడా మీ పాయింట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 5th, అఫ్ కోర్స్ స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్ అని, ప్రమోటర్స్ అని, ట్రస్ట్ ఫ్యాక్టర్ అని ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాటా గ్రూప్ తాలూకా కంపెనీ వస్తుంది అనుకోండి, దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తుంటారు, పేరు మీద నమ్మకంతో కొంతమంది ఇన్వెస్ట్ చేస్తుంటారు, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. 6th, అట్రాక్టివ్ వాల్యుయేషన్. డిస్కౌంట్లో దొరుకుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్నట్టే వాల్యుయేషన్ అది చూస్తున్నప్పుడు తక్కువ వాల్యుయేషన్స్లో ఫ్లోట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు దాని పీఈ రేషియో ఇవన్నీ చూసుకొని ఇది 25 PEలో వస్తుంది, బట్ కంపెనీ బిఏమో 40 PEలో ఉంది, సో ఇక్కడ నుంచి ఇది 80%లో మనకి దొరికిసినా సరే ఈక్వల్ వాల్యూ దొరికినట్టే అని చెప్పి ఎక్కువ బిడ్ చేస్తూ ఉంటారు. సో లిస్టింగ్ గెయిన్స్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అదేందా, ఏదైనా ఒక కంపెనీ తక్కువ వాల్యుయేషన్లో ఫ్లోట్ అయితే దాని లిస్టింగ్ గెయిన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయండి. సో అది కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. సో ఇదండి, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిపితే ఒక ఐపీఓకి బంపర్ లిస్టింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, నార్మల్ లిస్టింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అనేది మీరు కొంచెం యాంటిసిపేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. నౌ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ క్వశ్చన్, అలాట్మెంట్ ఛాన్సెస్ పెంచుకోవడం ఎలా? దాని గురించి చెప్పుకుందాం అండి. అయితే దానికన్నా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా, అలాగే ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అని చేస్తూ ఉండండి ప్లీజ్. ఈ మొత్తం వీడియోలో మొత్తం మీకు కనెక్ట్ అవ్వకపోయినా సరే ఎంతో కొంత అట్లీస్ట్ హాఫ్ అయినా మీకు కనెక్ట్ అయితే నాకు హ్యాపీ అనమాట. అలాగే మీకు కనెక్ట్ అయింది పక్క వాళ్ళకి కనెక్ట్ అవ్వకపోవచ్చు, అందుకని వీడియో మొత్తం చూడండి అండ్ 2-3 సార్లు చూస్తూ ఉండడానికి ట్రై చేయండి. మన నాలెడ్జ్ వీడియోస్ ఏది చూస్తున్నా సరే 2-3 సార్లు చూస్తూ ఉండడానికి ట్రై చేయండి. చూస్తున్న ప్రతిసారి ఒక కొత్త పాయింట్ నేర్చుకుంటారు, లేదంటే ఒక కొత్త పాయింట్కి మీరు రిలేట్ అవుతారు. రైట్, అలాట్మెంట్ ఛాన్సెస్ పెంచుకోవడం ఎలా? గజనీలా ఎన్నిసార్లు దండెత్తినా సరే ఒక్క ఐపీఓ కూడా అలాట్ అవ్వటం లేదు ఏంటన్నా అని చెప్పి చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ అండి ఇది. ఈ లక్ అని, ముందే రాసిపెట్టి ఉంటుందని, తూర్పు తిరిగి అప్లై చేస్తేనే వస్తుందని, లేకపోతే గూడిమెట్ల మీద నించొని అప్లై చేస్తే వస్తుందని, ఇలాంటి సెంటిమెంట్స్ అవన్నీ పక్కన పెట్టేద్దామండి. లాజిక్స్ మాత్రమే మాట్లాడదాం. వద్దు, వాటికన్నా ముందు ఇన్ జనరల్గా ఇన్వెస్టర్స్ ఏమనుకుంటూ ఉంటారు,
అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది చూద్దాం. మిత్స్ వర్సెస్ లాజిక్ అనేది చూద్దాం అండి. మిత్ 1, ఒకటే డీమ్యాట్ అకౌంట్ నుంచి ఎక్కువ లాట్స్ అప్లై చేసేస్తే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను ఒక డీమ్యాట్ అకౌంట్ నుంచి 10 లాట్లు అప్లై చేస్తాను సార్, ఎంతో కొంత ఒక లాట్ అయినా ఇవ్వకపోడా అంటూ ఉంటారు అనమాట. అబద్ధం. రిటైల్ కేటగిరీలో అంటే 2 lakhs కన్నా అండర్లో ఉండే రిటైల్ కేటగిరీలో 1 అప్లికేషన్ పర్ పాన్ కార్డ్ అనే రూల్ ఉంటుంది. మీరు ఒక్క లాట్కి అప్లై చేసినా 10 లాట్స్కి అప్లై చేసినా మీ అప్లికేషన్ లాటరీలో ఒక్కసారే వెళ్తుంది అనమాట. మీ పాన్ అనేది ఒకసారే వెళ్తుంది. అదే కదా. సో ఎక్కువ లాట్స్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మీకు అలాట్మెంట్ వచ్చింది అనుకోండి, మీకు ఎక్కువ షేర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు 10 లాట్లు అప్లై చేశారు, మీ పేరు ఏదో అలా తగిలింది, సో మీకు ఒక 2 లాట్స్ అలా అలాట్ అవ్వచ్చు. దానికి ఛాన్సెస్ ఉన్నాయి, బట్ చాలా తక్కువ అనమాట. బట్ అలాట్మెంట్ ఛాన్స్ మాత్రం పెరగాలి అనుకుంటే ఎక్కువ లాట్స్ నుంచి అప్లై చేసుకుంటూ వెళ్ళాలని. సో దీని రిలేటెడ్గా ఎక్స్పర్ట్స్ ఏం చెప్తుంటారంటే, ఒక లాట్కి అప్లై చేయడానికి 10 లాట్లు అప్లై చేయడానికి అలాట్మెంట్ ఛాన్సెస్లో తేడా ఏమీ ఉండదు. సో మీ క్యాపిటల్ సేవ్ చేసుకోండి, లేదు మల్టిపుల్ డిమాట్ అకౌంట్స్ నుంచి అప్లై చేసుకుంటూ ఉండండి. అందుకనే చెప్పాను ఫ్రెండ్స్, మన కింద కూడా మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫయాజ్ తాలూకా రెఫరల్ లింక్ ఉన్నది. మీకు ఒకవేళ ఆల్రెడీ డిమాట్ అకౌంట్ ఉంటే మీ వైఫ్ పేరు మీద లేదంటే మీ ఫాదర్ పేరు మీద ఇంకొక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే, అదే దాని నుంచి కూడా అప్లై చేస్తూ ఉంటే అలాట్మెంట్ ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ మా ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మమ్మల్ని మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. సో ప్లీజ్. నెక్స్ట్ మిత్ 2, ఫస్ట్ డేనే ఐపీఓ ఓపెన్ అవ్వగానే అప్లై చేసేస్తే అలాట్మెంట్ ఛాన్సెస్ పెరుగుతాయి, లేదంటే లాస్ట్ మినిట్లో అప్లై చేస్తే అలాట్మెంట్ ఛాన్సెస్ పెరుగుతాయి అంటూ ఉంటారు. తప్పండి. అలాట్మెంట్ ప్రాసెస్ అనేది అంతా కంప్యూటరైజ్డ్ అనమాట, కంప్లీట్లీ ర్యాండమ్గా చేస్తూ ఉంటుంది. మీరు ఐపీఓ ఓపెన్ అయిన మొదటి నిమిషంలో అప్లై చేసినా లాస్ట్ నిమిషంలో అప్లై చేసినా సరే మీ అప్లికేషన్ని సిస్టమ్ ఒకేలా చూస్తుంది అనమాట. అందరు అప్లికేషన్స్ని ఒకే పూల్లో వేసేసి లాటరీ తీస్తూ ఉంటారు. సో ఎక్స్పర్ట్స్ దీని గురించి ఏం చెప్తారంటే, ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే అప్లై చేసేయడం మంచిది అంటారు. నేనేం చెప్తానంటే, థర్డ్ డే 1 PM అలా స్టార్ట్ చేసేసుకోండి. మరి లాస్ట్ మినిట్ వరకు వస్తే టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదంటే యూపీఐ కన్ఫర్మేషన్ రాకపోవచ్చు, ఏవైనా అవ్వచ్చు అనమాట. సో థర్డ్ డే మధ్యాహ్నం 12 గంటలకు ఆ టైం కూర్చొని ఎంత సబ్స్క్రిప్షన్ అయింది ఏంటి అండ్ నేను చెప్పిన అనాలిసిస్ మొత్తం అంతా చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు అప్లై చేయాలి అనుకుంటే 1 PM అలా స్టార్ట్ చేసేసుకోవడం మంచిది అనమాట. నెక్స్ట్ మిత్ 3, ఒక స్పెసిఫిక్ బ్రోకర్ని పెట్టుకుంటారండి. ఈ బ్రోకర్ ద్వారా అప్లై చేస్తేనే నాకు అలాట్మెంట్ వస్తుంది అంటారు. అది చెప్పాను కదండి, లాజిక్స్ లేవు అనమాట. అఫ్కోర్స్ మీ నమ్మకాలు మీకు ఉంటాయండి, నమ్మకం లేకపోతే జీవితం ఉంటుంది, అవన్నీ వెళ్తూ ఉంటాయి. బట్ బ్రోకర్తో కూడా సంబంధం లేదు. అఫ్కోర్స్ మంచి బ్రోకర్ ద్వారా చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకూడదు. అప్లై చేసేసామని చెప్పి మీకు చూపించి బ్యాక్ ఎండ్లో అప్లై అవ్వకపోతే ప్రాబ్లం కదా. సో ఒక మంచి బ్రోకర్తో చేయాలి, అండ్ అందుకే నేను ఫయాస్ని ప్రమోట్ చేస్తున్నానండి, అది చూసుకుంటూ ఉండండి మీరు. సో అదే ఏ బ్రోకర్తో చేసినా ఒకటే, బట్ మీ నమ్మకాలు మీవి, అదో కాదు నీకు. సో నౌ అదండి. సో ఇక్కడ నుంచి 100% పనిచేసే లాజికల్ ట్రిక్స్ చెప్తుంటాను మీకు. ట్రిక్ 1, మల్టిపుల్ డిమాట్ అకౌంట్స్. ఇది ఒక అన్డిస్ప్యూటెడ్ కింగ్ ఆఫ్ ట్రిక్స్ అనుకోవచ్చు. ఏంటి దీని లాజిక్ ఏంటంటే, మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా అండి, ఇది అన్నిటికన్నా పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్. సిస్టమ్ ఏం చేస్తుందంటే 1 అప్లికేషన్ పర్ పాన్ అని గుర్తిస్తుంది అనమాట. అంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేరు మీద ఉన్న డిమాట్ అకౌంట్స్ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో ప్రతి అప్లికేషన్ ఒక యూనిక్ ఎంట్రీలా ఉంటుంది. మీ అకౌంట్, మీ స్పౌస్ అకౌంట్, మీ ఫాదర్ అకౌంట్, మీ మదర్ అకౌంట్, మీ చిల్డ్రన్ ఒకవేళ 18 years ప్లస్ ఉంటే వాళ్ళ అకౌంట్, మీ ఫ్రెండ్ అకౌంట్, మీ గర్ల్ ఫ్రెండ్ అకౌంట్, ఇలాగా. సో ఒకే డిమాట్లో 5 లాట్స్ అప్లై చేయడం కన్నా 5 డిఫరెంట్ అకౌంట్స్లో ఒక్కొక్క లాట్ అప్లై చేసుకుంటే మీ ఛాన్సెస్ ఒక 5 times పెరిగినట్టే, అలాట్మెంట్ ఛాన్సెస్ ఒక 5% పెరిగినట్టే. ఒప్పుకుంటారా లేదా? నౌ ట్రిక్ 2, ఇప్పుడు సే ఫర్ సపోజ్ ఒక కంపెనీ ఐపీఓ 100 రూపీస్ నుంచి 105 రూపీస్ ప్రైస్ బ్యాండ్ పెట్టింది అనుకోండి. అక్కడ కొంచెం కకృతి చూపించి 105 రూపాయలు అంత అవసరం లేదు, 100 రూపాయలు చాలు దీనికి అని అలాంటివి చేస్తూ ఉండండి. అప్పర్ బ్యాండ్లోనే అప్లై చేయాలి. లేకపోతే మధ్యలో నా ఫేవరెట్ నెంబర్ 102 అండి, సో 102 ప్రైస్ నేను అప్లై చేస్తాను, 3 రూపాయలకి ఏమైపోయిందండి కంపెనీ వాడు చూసుకుంటాడులేండి అంటూ ఉంటారు. లేదు, అలా ఇంకా అప్లై అట్ కట్ ఆఫ్ ప్రైస్, లేదంటే బిడ్ ఎట్ కట్ ఆఫ్ ప్రైస్ అంటూ ఉంటారు అనమాట. ఆ ఆప్షన్నే టిక్ చేస్తూ ఉండండి. లేదంటే ఏదైతే ప్రైస్ బ్యాండ్ ఎక్కువ ఉన్నదో అది ఎంటర్ చేయాల్సి వస్తే అది ఎంటర్ చేయండి. ఇది ఒక నాన్ నెగోషియబుల్ రూల్. ట్రిక్ 3, ట్రిక్ అని చెప్పలేం కానీ ఒక బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే అప్లికేషన్ తాలూకా డీటెయిల్స్ కరెక్ట్గా నింపుతూ ఉండాలి. చాలా సింపుల్ అనిపించినా సరే చాలా మంది ఇక్కడే పొరపాటు చేసేస్తుంటారు అనమాట. మీ పేరు పాన్ కార్డ్లో ఉన్నట్టు, లేదంటే డిమాట్ అకౌంట్ అని, యూపీఐ అని, ఇలాంటి డీటెయిల్స్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉండడం వల్ల అప్లికేషన్ టెక్నికల్ గ్రౌండ్స్ మీద కూడా రిజెక్ట్ అయిపోతూ ఉంటుంది. మోర్ దెన్ 30%, 40% అలా అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ అయిన రోజులు ఉన్నాయంట. అండ్ ఫైనల్గా అంటే అందరికీ వర్తించదులండి, ట్రిక్ నెంబర్ 4, అప్లై ఇన్ షేర్ హోల్డర్స్ కోటా. షేర్ హోల్డర్ కోటా మీకు ఎలిజిబుల్ అయితే షేర్ హోల్డర్ కోటాతో పాటు రీటైల్ కేటగిరీలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, తెలుసు కదా. సో అదొక ట్రిక్ యూస్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీ ఫ్రెండ్ సే ఫర్ సపోజ్ ఏదో కంపెనీలో వర్క్ చేస్తారు, వాళ్ళకి ఆ షేర్ హోల్డర్ కేటగిరీ ఉన్నది, బట్ వాళ్ళకి ఐపీఓ మీద ఇంట్రెస్ట్ లేదు. మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దాంట్లో అప్లై చేసుకోండి. డబ్బులు ఎంతో వస్తే, ఒకవేళ ప్రాఫిట్స్ వస్తే అతనికి ఎంతో కొంత ఇచ్చి మీద తీసుకోవడం, అలా మీరు చేసుకుంటూ ఉండొచ్చు. బట్ షేర్ హోల్డర్ కేటగిరీ ఆప్షన్ని మాత్రం యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్, కొంచెం లెంతీ అనిపించినా సరే మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఇచ్చానని అనుకుంటున్నాను. యాజ్ సెడ్, ఈ వీడియో సేవ్ చేసుకోండి, పార్ట్స్గా చూడడానికి ట్రై చేయండి, లేదంటే అటెస్టేజ్ చూడడానికి ట్రై చేయండి. బట్ 2-3 సార్లు చూస్తూ ఉంటే అసెడ్ చూసిన ప్రతిసారి మీరు ఏదో కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటారు, లేదో ఒక కొత్త విషయానికి మీరు రిలేట్ అవుతూ ఉంటారు అనమాట.
సో ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చింది ఏంటనేది కింద కామెంట్స్లో పెట్టండి. అండ్ మీరు ఏమైనా టాపిక్స్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆ టాపిక్స్ కూడా కింద కామెంట్స్లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.